మనకు రెండు చెవులున్నాయి, కానీ నోరు మాత్రం ఒక్కటే. కాబట్టి మాట్లాడటం కంటే వినటం ఎక్కువ ఉండాలి. సమయాన్ని కోల్పోవటమే అన్నింటికంటే పెద్ద నష్టం. అది పోతే తిరిగి పొందలేము. కారణం ఎక్కడికి దారి తీసినా దాన్ని అనుసరించు. మనిషికి సమయములో తప్ప ఇక దేనిలోనూ లోటుండదు. మనిషి తనను తాను జయించటం ద్వారా ప్రపంచాన్ని జయిస్తాడు. క్షేమం చిన్న చిన్నగా లభిస్తుంది, అయినప్పటికీ అది చిన్న విషయం కాదు. మౌనం ద్వారా ఇతరుల లోపాలను నేను విని నా లోపాలను దాచేయగలను. ప్రతిదీ ప్రకృతిలోని భాగమే. ప్రకృతితో మమేకమైనప్పుడే మనిషి జీవితం బాగుంటుంది. విధి అంతులేని కారణాల గొలుసు. కాబట్టి జరిగేవన్నీ ప్రపంచాన్ని కొనసాగించే సూత్రాలు. మనసున్నది ఏదైనా అద్భుతమైనదే. విశ్వం కంటే అద్భుతమైనది ఏదీ లేదు. అంటే విశ్వానికి కూడా బుద్ధి ఉన్నట్టే. తాగుబోతికి ఎవ్వరూ తమ రహస్యాలను అప్పగించరు, కానీ ఒక మంచివాడికి అప్పగిస్తారు. అందుకే మంచివాడు తాగడు. దురాశపరుడు ఎడారిలోని బంజరు ఇసుక నేల వంటివాడు. అది ఎంత వర్షం పడినా ఎంత మంచు పడినా పీల్చుకుంటుంది, కానీ ఒక మూలిక రాదు, ఒక మొక్క రాదు. బండికి కట్టిన కుక్క దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా బండి ఎటు వెళితే అటే వెళ్తుంది. మనిషి కూడా ఇలానే, ఇష్టం ఉన్నా లేకపోయినా విధి మార్గంలో నడవాల్సిందే. నోరు జారటం కంటే కాలు జారటం మేలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.